పిల్లల్ని విడిగా పడుకోబెట్టాలని మన భారతీయ సంస్కృతిలో పిల్లల్ని ఒక వయసు వచ్చే వరకు అదే దూరంగా పడుకోబెడితే ఈ సమస్యలను మనం తెలుసుకోలేము. అలాగే ఎప్పుడైతే సమస్య తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే సైలెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుంది ఒకటి. ఎంత కామన్గా చూస్తాం సార్, 10 మంది పిల్లల్లో ఎంతమందికి గురక పెట్టి లేదు స్లీప్ యాప్నియా తాలూకు ప్రాథమిక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? చిన్న పిల్ల ఈవెన్ 6 months పిల్లల్లో కూడా స్లీప్ యాప్నియాకి గురవడము జరుగుతూ ఉంటుందండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో చాలా అయితే మరి పిల్లల్ని విడిగా పడుకోబెట్టాలని మన భారతీయ సంస్కృతిలో పిల్లల్ని ఒక వయసు వచ్చే వరకు మన దగ్గర పడుకోబెట్టుకోవడం అలవాటు. ఎందుకంటే పిల్లలు చక్కగా నిద్రపోవాలి, హాయిగా వాళ్ళకి సురక్షితంగా వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అవ్వాలని. కానీ పాశ్చాత్య దేశాల్లో మనం చూస్తే పిల్లల్ని విడిగా పడుకోబెట్టమని చెప్తారు సార్. ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి రావచ్చని అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏది మేలు అంటారు సార్ మీ దృష్టిలో? మంచి క్వశ్చన్ అడిగారండి. సో మన పిల్లల్ని మన దగ్గర పడుకోబెట్టుకుంటే మనం పిల్లలు ఎలా నిద్రపోతున్నారో మనం అబ్జర్వ్ చేయగలం. వాడి యొక్క అవస్థ ఏంటి, వాడు ఏ పొజిషన్లో పడుకుంటున్నాడు, ఎంత బ్రీతింగ్ తీసుకుంటున్నాడు, ఉక్కిరి పడుతున్నాడా లేకుంటే ఉలికి పడుతున్నాడా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయగలం. అదే దూరంగా పడుకోబెడితే ఈ సమస్యలను మనం తెలుసుకోలేము. అలాగే ఎప్పుడైతే సమస్య తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే ఒకసారి సైలెంట్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుంది ఒకటి. అంటే మనకు తెలియదు, అంటే బేబీ సడన్గా ఎందుకు చనిపోతుందో తెలియదు. ఒక సైడ్కి పడుకో ఉంటుంది, సడన్గా చనిపోతుంది. ఎంత కామన్గా చూస్తాం సార్ ఇది? ఇది కొంచెం రేర్గానే చూస్తామండి. అది యూజువల్గా ఏంటంటే ఒక 6 months లోపల పిల్లల్లో చూస్తుంటాం. ఎప్పుడైతే వాళ్ళకి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉంటుందో వాళ్ళు సైడ్ తిరిగి పడుకున్నప్పుడు బెడ్షీట్ కానీ ఏదైనా కానీ ముక్కుకు అడ్డొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా సఫకేట్ అయ్యి దేర్ ఈజ్ ఛాన్సెస్ సడన్గా యాప్నియా వచ్చేసి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. యూజువల్గా పిల్లల్లో ఏమవుతుందంటే ఒక బ్రెత్ గ్యాప్ వచ్చినా సరే దట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అంటే ఒక బ్రెత్ వదిలేసినా కూడా అది సిగ్నిఫికెంట్ కదా మనం తీసుకోవాలి. అదే మనం పెద్దవాళ్ళలో అయితే అప్ టు 10 బ్రెత్ వరకు మనం ఆపుకోగలం. సో అందుకంటే వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళలో పోల్చుకుంటే. సో అందుకని ఏమంటే పిల్లల్ని మనతోటే పడుకోబెట్టుకుంటే మన బెడ్రూమ్లోనే మనతోటే ఉంటే మనం చాలా మటుకు సమస్యల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు స్వతహాగా నాకు నోస్ బ్లాక్ ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు మనకు చెప్పలేరు వాళ్ళు. సో అందుకని మన పిల్లల్ని మనం అప్పుడప్పుడు రాత్రిపూట కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ఇటువంటి యొక్క సమస్యల్ని మనం కొంచెము ముందే అడ్రస్ చేసి దానికి మనం వైద్యం చేసుకోవచ్చు. రైట్ సార్. మొత్తానికి స్లీప్ యాప్నియా అనేది ఒక సీరియస్ కండిషన్ పిల్లల్లో. ఎంత కామన్గా చూస్తాం సార్, 10 మంది పిల్లల్లో ఎంతమందికి గురక పెట్టి లేదు స్లీప్ యాప్నియా తాలూకు ప్రాథమిక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కరోనా ఈజ్ ఎ కామన్ కోల్డ్ వైరస్. ఓకే, ఈ కోల్డ్ వైరస్ మల్టిపుల్ టైమ్స్ మ్యూటేషన్స్ అయ్యి ఇప్పుడు ఈవెన్ నార్మల్ కోల్డ్ కూడా ఏమవుతుందంటే ఆ యొక్క మ్యూటేషన్స్ వల్ల నేను పీడియాట్రిక్ ఈఎన్టీ ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చిన్న పిల్ల ఈవెన్ 6 months పిల్లల్లో కూడా అడినాయిడ్స్ టాన్సిల్స్ చాలా ఎక్కువగా సైజు పెరగడము, స్లీప్ యాప్నియాకి గురవడము జరుగుతూ ఉంటుందండి. సో బిఫోర్ కరోనా ఇంత యంగర్ ఏజ్లో నేను ఎప్పుడు చూడలేదు. అంటే అట్లీస్ట్ 4-5 years వరకు అయితే అడినాయిడ్స్ టాన్సిల్స్ హైపర్ట్రోఫీ వచ్చేదానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు అంటే 6 months, 7 months, 9 months ఈవెన్ ఇటువంటి ఏంటంటే స్టెరాయిడ్ స్ప్రేస్ ఇచ్చి నెబులేషన్స్ ఇచ్చినా కూడా కొంతవరకు రెస్పాన్స్ అవ్వట్లేదు. సో అటువంటి పిల్లల్లో యంగెస్ట్గా మేము సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. సర్జరీ చేసి దాన్ని నయం చేయొచ్చా? కంపల్సరీ. ఎందుకంటే శ్వాస అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆ శ్వాస లేకపోతే ఒక్క క్షణం శ్వాస లేకపోతే మన లైఫ్ లేదు. సో అందుకని లైఫ్ని మనం సేవ్ చేయాలంటే శ్వాస కంపల్సరీ అవసరం. సో కంపల్సరీగా శ్వాస ప్రాబ్లం ఉంటే మనం ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి. అది చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా అనేది ఇంపార్టెంట్ కాదు, శ్వాస అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. అవును, కంజెషన్ రావడం, ఎయిర్వేస్ అన్నీ కూడా బ్లాక్ అవ్వడం, అలర్జిక్ రైనైటిస్ అంటే బాగా మన చుట్టూ ఉండే పరిసరాలకే ఎక్కువ హైపర్ సెన్సిటివ్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఇది మన శరీరంలో ఇమ్యూనిటీ బాగా తగ్గిందంటారా జనరల్గా? అసలు రాబోయే జనరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, వస్తున్న ఈ జనరేషన్, లేదు మన చుట్టూ ఉండే పొల్యూటెంట్స్ బాగా పెరిగాయి అంటారా? దిస్ ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్ మేడం. సో ఎస్, మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే అందరు పిల్లలు మోస్ట్ ఇంట్లో పెట్ అనిమల్స్. అవును,
పెట్ అనిమల్స్ బెడ్రూమ్ వరకు రాకూడదు. సో పెట్ అనిమల్స్ ఎప్పుడైతే బెడ్లో పడుకోవడం జరుగుతున్న లాట్ ఆఫ్ అలర్జెన్స్ పెరుగుతున్నాయి. అలాగే పీజియన్స్ అండి. సో పీజియన్స్ డ్రాపింగ్స్ వల్ల చాలా మటుకు అలర్జిక్ సిమ్టమ్స్ పెరుగుతున్నాయి. అలాగే మన యొక్క ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, సో సిమెంట్ డస్ట్ కానివ్వండి, చాలా మటుకు ఇటువంటి పొల్యూషన్ అంతా ఏమవుతుందంటే బాడీలో అలర్జిక్ టెండెన్సీని పెంచుతున్నాయి. రైట్. సో అలాగే కొందరికి అంటే పేరెంట్స్లో ఎవరికైతే అలర్జిక్ టెండెన్సీ ఉంటుందో, ఒక పేరెంట్లో అలర్జిక్ టెండెన్సీ ఉంటుంటే 20 to 25% ఆఫ్ ది పిల్లలకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇద్దరు పేరెంట్స్లో ఉంటుంటే 40% వరకు వాళ్ళ యొక్క పిల్లలకి అలర్జిక్ టెండెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అలర్జిక్ టెండెన్సీ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఒకవేళ పేరెంట్స్కి ఉంటే కొంత ముందు జాగ్రత్తగా వాళ్ళకి అలర్జిక్ టెస్టింగ్ ఒకసారి చేయించుకొని అలర్జిక్ ప్యానల్ ఒకటి చేయించుకుంటే అంటే దేనికి మనకు అలర్జీస్ ఉన్నాయి దాన్ని మనం కొంచెం అవాయిడ్ చేసుకోవడము, ఫుడ్ ఐటమ్స్ అంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేసుకుంటే కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. రైట్. సో మొత్తానికి అయితే సార్ పిల్లలలో మరొక చాలా కీలకమైన అంశం, కొంచెం పెద్ద పిల్లల్లో మనం చబ్బీగా ఉండే పిల్లల్ని చూసినప్పుడు ముద్దుగా ఉంటారంటారు. వాళ్ళల్లో కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చా? మన ఊబకాయం, ఎందుకంటే పెద్దవాళ్ళలో స్లీప్ యాప్నియాకి ఊబకాయం కూడా ఒక సమస్య కాబట్టి. పెద్ద పిల్లల్లో కూడా ఇప్పుడు ఊబకాయం వల్ల కూడా వస్తుంది. ఊబకాయం రావడానికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ థింగ్ అండి. అంటే పేరెంటల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ ఏదో ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలందరూ అండ్ స్కూల్స్ కూడా మనకి ఏంటంటే స్క్రీన్ టైం పెరుగుతుంది. సో దానివల్ల సెడెంటరీ లైఫ్ పెరుగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మనకేమవుతుందంటే బాడీ యొక్క టోన్ తగ్గిపోతుందండి. సో బాడీ యొక్క టోన్ తగ్గిపోవడం వల్ల అంటే ఈ యొక్క ఫ్యాట్ డిపాజిషన్, జంక్ ఫుడ్ తినడం వల్ల సో ఫ్యాట్ డిపాజిషన్ పిల్లలు రాత్రిపూట ఎక్కువ దూరం వరకు మేల్కుంటున్నారు. సో టీవీలన్నీ ఇవన్నీ చూస్తున్నారు, సెల్ ఫోన్స్ అని. సో దీనివల్ల అంటే మనకు స్లీప్ సైకిల్ ఆల్టర్ అయిపోతుంది. అలాగే దాని తగ్గట్టుగా పిల్లలు ఎక్సెస్గా తినడం మొదలవుతుంది. సో వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మనకు స్నోరింగ్, స్లీప్ యాప్నియా పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రైట్. సో మొత్తానికి సార్ అయితే కొండ గుర్తులు, పిల్లలు బాగున్నారు, బాగా హాయిగా కంటి నిండా నిద్రపోతున్నారు అనడానికి ఒక 2-3 పాయింట్లు చెప్పండి. ఎన్ని గంటలు నిద్రపోవాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే వాళ్ళు హాయిగా ఉన్నారు, నార్మల్గా ఉన్నారని పేరెంట్స్ నిశ్చింతగా ఉండొచ్చు? పిల్లలు బాగా నిద్రపోతున్నారంటే సౌండ్ లేకుండా నిద్రపోవాలండి. పడుకున్న తర్వాత కొంతవరకు అటు ఇటు కదలచ్చు. అలా కాకుండా పిల్లలకు తంతూ ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఉంటే మాత్రం కంపల్సరీగా స్లీప్ యాప్నియా ఉన్నట్టు లెక్క. అలాగే పిల్లల యొక్క గ్రోత్ అంటే పిల్లల ఎదుగుదల ఉంటుందండి. ఎప్పుడైతే నిద్ర సరి లేకపోతే పిల్లల యొక్క ఎదుగుదల తక్కువ ఉంటుంది. హైట్ పెరగడం కానివ్వండి, వెయిట్ పెరగడం కానివ్వండి తగ్గుతుంది. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారండి, స్కూల్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అంటే వాళ్ళ యొక్క ఫోకస్ అంటే ఒక స్టడీస్ మీద దృష్టి కేటాయించడం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇటువంటివి. అలాగే ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే నోట్తో గాలి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎత్తుపల్ల రావడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు మాకు 5 years 6 years ఎప్పుడు మంచి చబ్బిగా రౌండ్గా ఉన్నారండి, 9 years అవుతా అప్పర్ జా ముందుకు వచ్చేసి టీత్ ముందుకు వచ్చేస్తుంటాయి. వీటి కూడా ఏంటంటే మౌత్ బ్రీతింగ్, స్లీప్ యాప్నియా వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే పేరెంట్స్ అందరూ దయచేసి కంపల్సరీగా డాక్టర్ని సంప్రదిస్తే వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎర్లీ ఏజ్. అది అంటే చక్కటి నిద్ర మనకి కేవలం స్లీప్ యాప్నియా లాంటి కండిషన్స్ రావడానికి ఆపడానికి అంటే తోడ్పడుతుంది. చక్కటి నిద్ర ఆపడానికి తోడ్పడమే కాకుండా గ్రోత్కి కూడా చాలా అవసరం. అండ్ ఆ పిల్లలు పర్ఫార్మెన్స్ ఇన్ స్కూల్, అలాగే వాళ్ళ సంపూర్ణ ఎదుగుదలకి నిద్ర అనేది చాలా చాలా అవసరం. సంపూర్ణ ఎదుగుదల కంపల్సరీ. అది సుఖ నిద్ర, సంపూర్ణ ఎదుగుదల. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పివిఎల్ మూర్తి గారు. ఇది చాలా రేర్ టాపిక్ యాక్చువల్లీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పిల్లల్లో ఇలా కూడా ఉంటాయి లక్షణాలు అని చెప్పి. ఇవాళ ఇవన్నీ చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి.